హాయ్ అండి, ఇవాళ నేను మైసూర్ మసాలా దోశ తయారు చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి మినపగుళ్ళు తీసుకొని ఇవి ఒక 4 అవర్స్ దాకా నీట్గా కడుక్కొని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇందులోనే ఒక కొంచెం మెంతులు, 1 టేబుల్ స్పూన్ అంత మెంతులు, పచ్చెనగపప్పు వేసుకోవాలి. వేసుకోవడం వల్ల దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మినపప్పు నానాయి ఒక 5 అవర్స్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసుకుందాం. ఇందులో చాలా తక్కువ వేసాను నేను రైస్, కొంచెం దోశ బాగా రెడ్గా రావడానికి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు మీరు, లేదంటే లేదు. మెంతులు, పచ్చెనగపప్పు వేసినా కూడా దోశలకి రైస్ వేయకపోయినా సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్సీలో మెత్తగా మెదిగాక దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఈ పిండి ఒక 8 అవర్స్ దాకా పులవాలి. దీనిలోకి ముందుగా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఎండుమిర్చి ఒక 6 తీసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు, వీటిని సన్నగా కట్ చేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పుట్నాలు కూడా వేసాను. ఈ పుట్నాలు కూడా వేయడం వల్ల చట్నీకి బాగుంటుంది. ఇవి ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇవి బాగా ఫ్రై అయ్యే లోపల మనం బంగాళాదుంప కుర్మా, అందులోకి బంగాళాదుంప కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక అందులో పోపు దినుసులు అన్నీ వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ వేసుకొని రెడ్ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం మసాలా దోశలోకి. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్లో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసాను. పసుపు, బంగాళాదుంపని మెత్తగా ఉడికించుకొనేసి స్మాష్ లాగా చేసుకొని ఉంచుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది మసాలా దోశలోకి. ఫైనల్గా కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆపేసుకోవడమే. ఇక చాలా ఈజీగా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవన్నీ. ఇప్పుడు దోశ పిండి నైట్ అంతా నానబెట్టుకున్నాం కదా, పైకి పొంగింది. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొనేసి ఇది పిండి దోశకి సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మరీ తిక్కుగా ఉన్నా కూడా దోశ మందంగా వస్తుంది. దోశ పెనం హీట్ అయ్యాక ఇందులో ఈ దోశ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో పైన కొంచెం ఆయిల్ వేసుకొని నెయ్యి కానీ నూనె కానీ ఎవరికి ఏది వీలుగా ఉంటే అది వేసుకొనేసి పైన ఈ దోశ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎర్రకారం ఉంటుంది కదా, అది కూడా అంతా దోశ అంతా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ దోశ మాత్రం. స్ప్రెడ్ చేసుకున్నాక ఇందులో దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బంగాళాదుంప కుర్మాని కూడా దానిపైన
వేసుకునేసి దోశని రౌండ్ లాగా చేసుకోవడమే. టేస్టీ మైసూర్ మసాలా దోశ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.